10th క్లాస్ 6th చాప్టర్ షేడులు. చాలా టాప్ మోస్ట్ ఐఎంపీ చాప్టర్ ఇది. మనకు టెట్‌లోనే కాకుండా మరి మనం ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా అందులో కంపల్సరీ ఈ టైప్స్ క్వెషన్స్ అనేసి వస్తాయి. సిరీస్ టైప్ క్వెషన్స్. అది అంక శ్రేణులు, గుణ శ్రేణులు అని రెండే ఉంటాయి. ఇది మనం ఈ చాప్టర్లో కొంచెం నేర్చుకుంటే డీటెయిల్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ చాప్టర్లో నేను సింపుల్గా నా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నోట్స్లో మీకు చూపిస్తాను చూడండి. ఫార్ములాస్ దగ్గరగా రాసుకున్నాను. ఇంపార్టెంట్ నోట్స్ ప్రిపేర్ చేశాను చూడండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 400 సంవత్సరాల పూర్వమే బాబిలోనియన్లో అంకశ్రేణి, గుణశ్రేణుల గురించి తెలుసు. మొట్టమొదటిసారిగా ప్రముఖ భారతీయ ప్రాచీన గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట క్రీస్తు శకం 470 ఫస్ట్ టైం సహజ సంఖ్యల వర్గాల మొత్తము, ఘనాల మొత్తము, సూత్రాలను ఇచ్చినట్లు తన రచన ఆర్యభట్టీయం క్రీస్తు శకం 499 నుంచి తెలుస్తుంది. ఇతని ఆర్యభట్ట గురించి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇతని గురించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తుంది మనకు. మెథడాలజీలో కూడా ఎస్ఏ మ్యాథ్స్ రాసేవాళ్ళు మళ్ళీ టెట్లో కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. చూసుకోవాలి శాస్త్రవేత్తల గురించి. నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు అండ్ మహావీర అండ్ భాస్కరాచార్య వీరు ప్రాచీన భారత గణిత శాస్త్రవేత్తలు. మొదటి సహజ సంఖ్యల వర్గాల, ఘనాల మొత్తాలను గురించి చర్చించినట్లు తెలుసు. నెక్స్ట్ అంకశ్రేణి. ఫస్ట్ మనకు వచ్చేసి అంకశ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఏపీ అని సింపుల్గా మనం రాస్తాం. ఇదేంటిది అంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఒక సంఖ్య జాబితాలలో మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు వాటి ముందు పదానికి ఏదో ఒక స్థిర సంఖ్యను కలపడం వల్ల వస్తుంటే ఆ సంఖ్యల జాబితాను అంకశ్రేణిలో ఉన్నాయి అని అంటాం. అంటే సింపుల్గా మనం ఏమైనా తీసుకుంటే ఒక సంఖ్య సిరీస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉన్నది, 1 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7. ఇలా చూడండి. ఇందులో మనకు కామన్గా ఏం కనిపిస్తున్నది? ఏం కనిపిస్తున్నది అంటే +2 ఈ విధంగా యాడ్ అయిపోతూ ఉంటున్నాయి. అంటే ఇది ఒక సిరీస్లో ఉన్నాయి. ఇవి ఏ సిరీస్లో ఉన్నాయి? ఒక సంఖ్య నెక్స్ట్ నెంబర్కి +2 యాడ్ చేస్తే నెక్స్ట్ సంఖ్య వస్తున్నది. ఈ విధంగా మనకు ఏదైనా ఒక స్థిర సంఖ్య కలపడం వల్ల నెక్స్ట్ నెంబర్ వస్తూ ఉంటే అది మనం ఏమంటామంటే అవి మనకు ఏపీలో ఉన్నాయి అని అంటాం. అంకశ్రేణిలో ఉన్నది. ఈ సిరీస్ని ఏమంటారు మనం? అంకశ్రేణిలో ఉన్నది అని అంటాం. సింపుల్. దీని యొక్క నిర్మాణ రూపం చూడండి. ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? a+d, a+2d, a+3d, సో ఆన్ a+n-1 ఇంటూ d. అంటే n వ పదం ఏ విధంగా ఉంటుంది? a+n-1 ఇంటూ d. దీనినే అంకశ్రేణి యొక్క సాధారణ రూపం అని అంటారు. ఫస్ట్ ఏ అనేది ఉన్నది మొదటి పదం, ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ డి సామాన్య భేదం, కామన్ డిఫరెన్స్ అంటాం. ఒక సంఖ్య జాబితాలో 2 వరుస సంఖ్యల భేదం స్థిరమైన అది అంకశ్రేణి అవుతుంది. దాని యొక్క భేదం కూడా స్థిరంగా ఉంటే ఏదైనా ఒకటే డిజిట్ తోటి మనం సబ్స్ట్రాక్షన్ చేసుకుంటూ పోతే అది కూడా మనకు అంకశ్రేణిలో ఉంటుంది అని అంటున్నారు. A1 A2 అప్ టు సో ఆన్ ఒక అంకశ్రేణి. D = AK+1 - AK. అంటే మనం ఫస్ట్ పదం నుంచి నెక్స్ట్ పదాన్ని తీసేయాలి. హియర్ AK+1, AKలు వరుసగా K+1 మరియు K పదాలు అయినా K > 1 ఉండాలి. ఇక్కడ K అనేది కంపల్సరీ ఏముండాలి? > 1. ఎందుకంటే మనం ఒక పదం నుంచి 0 తీసేస్తే మనకేం లాభం? అది యూస్ఫుల్ ఉండదు, దాని మీనింగ్ ఉండదు. కాబట్టి ఇది కంపల్సరీ K ఏ విధంగా ఉండాలి? > 1. ఎగ్జాంపుల్ 6 3 0 -3. హియర్ D = స్టేబుల్గా ఉంది. ఇక్కడ చూడండి 6 తర్వాత 3 తర్వాత 0. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం -3 చేస్తున్నాం. ఇక్కడ -3 కామన్ డిఫరెన్స్ ఏమున్నది మనకు? సామాన్య భేదం -3 ఉన్నది. అంకశ్రేణిలో n వ పదం మనం ఏ విధంగా కనుక్కుంటాం? n వ పదం యొక్క ఫార్ములా చూడండి. A1 A2 A3 A4 అప్ టు సో ఆన్ an. అయితే anను n వ పదం అంటాము. ఫస్ట్ పదం A1 = A+1 - 1 d. నెక్స్ట్ సెకండ్ పదం A2 A+d. ఇక్కడ ఏమొచ్చింది మనకు? A+2 - 1 d. నెక్స్ట్ థర్డ్ పదం చూడండి A3 ఏమున్నది? A+2d. అంటే మనం ఏం చేసినాం? A+3 - 1 d. ఇక్కడ చూడండి మనకు A2 కావాలి. A2 కావాలంటే మనం ఏం చేస్తున్నాం? A+2 - 1 d. A3 కావాలంటున్నాం. A3 కావాలన్నప్పుడు మనకేం చేస్తున్నాం? A+3 - 1 d.
ఈ విధంగానే మనకు n పదం కావాలి. ఇప్పుడు n పదం కావాలంటే మనం ఏం చేస్తాం, an ఈక్వల్స్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఇదేంటిది మనకు, ఇది వచ్చేది n వ పదం, అంక శ్రేణిలో n వ పదం. మనకు n వ పదం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, a ప్లస్ n-1 ఇంటూ d. ఈ విధంగానే మీరు చెప్పండి. ఇప్పుడు a 8వ పదం కావాలంటే ఏం రాసుకోవాలి మనం, a ప్లస్ 8-1 ఇంటూ d. ఇది వచ్చేసి మనకు 8వ పదం వస్తుంది. ఈ విధంగా మనం చూసినప్పుడు మనకేమొచ్చింది ఇక్కడ చూడండి, n వ పదం. n వ పదం ఈజ్ ఈక్వల్స్ టు ఏమున్నది, an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n-1 ఇంటూ d. దీన్ని మనం nth టర్మ్ ఆఫ్ ఏపీ అంటాం. ఏమంటాం, nth టర్మ్ ఆఫ్ ఏపీ. నెక్స్ట్ n పదాల మొత్తం. ఇప్పుడు మనకు పదాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ పదాల మొత్తం ఇదైతే చాలా టాప్ మోస్ట్ ఐఎంపీ. ఈ ఫార్ములా మనం గుర్తుంచుకుంటే మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. దీనే బేస్ చేసుకుని ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. మనకు 8th క్లాస్లో కూడా సంఖ్యలతో ఆడుకుందామని చాప్టర్ ఉంది కదా, అది కూడా డీటెయిల్గా చూసుకోవాలి. అక్కడ కూడా మనం ఈ ఫార్ములాను అప్లై చేసి ప్రాబ్లమ్స్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, ఒక అంక శ్రేణిలో మొదటి n ఆ చివరి పదములు మాత్రమే తెలిసి సామాన్య పదం. ఫస్ట్ మనకు n పదాల మొత్తం, డైరెక్ట్ ఫార్ములా చూసుకోండి. ఏమున్నది, n/2 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ మనకు అన్ని పదాలు ఇచ్చి సామాన్య భేదం మొదటి పదం అన్నీ తెలిసినప్పుడు మనం ఈ విధంగా ఈ ఫార్ములాను డైరెక్ట్ అప్లై చేసి మనం కనుక్కోవాలి. నెక్స్ట్ చూడండి, ఒకవేళ మనకు ఒక అంక శ్రేణిలో మొదటి పదం చివరి పదములు మాత్రమే తెలిసి సామాన్య పదం తెలియనప్పుడు మనకి ఈ ఫార్ములా చేయాలి. డైరెక్ట్ ఫార్ములా, మనకు మొదటి పదం లాస్ట్ పదం రెండే పదాలు ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇది యూజ్ చేయొచ్చు. ఏంటిది అది, Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 a ప్లస్ an. a అంటే మొదటి పదం, an అంటే లాస్ట్ పదం. ఇదని మనకు తెలుసు. ఏం చూసుకోవాలి, మనకు పదాల మొత్తం కనుగొండి అన్నప్పుడు Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 a ప్లస్ an. ఇక్కడ చివరి పదం an ఈజ్ ఈక్వల్స్ టు ఎల్గా కూడా సూచిస్తారు. ఓకే, నెక్స్ట్ నోట్, అంక శ్రేణి n-1 పదాల మొత్తం Sn-1 మరియు n పదాల మొత్తం Sn అయిన ఆ శ్రేణి n వ పదం ఏమవుతుంది అంటే an ఈజ్ ఈక్వల్స్ టు Sn మైనస్ Sn-1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, పదాల మొత్తం ఇచ్చేసింది ఇక్కడ Sn-1 మరియు n పదాల మొత్తం Sn. ఇక్కడ n-1 పదాల మొత్తం ఏమున్నది, Sn-1. n పదాల మొత్తం ఏమున్నది, Sn అయిన ఆ శ్రేణిలో n వ పదం ఏమొస్తుంది మనకు, an ఈజ్ ఈక్వల్స్ టు Sn మైనస్ Sn-1. అనగా ఒక అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తం నుండి n-1 పదాల మొత్తాన్ని తీసివేసిన ఆ శ్రేణి యొక్క n వ పదం వస్తుంది. మనం n వ పదం తెలియనప్పుడు మనం ఈ ఫార్ములాను అప్లై చేసి n వ పదంని కనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గుణశ్రేణి. మనకి ఇందులో వచ్చినాయి రెండే శ్రేణుల గురించి ఇచ్చిండు, ఒకటి అంక శ్రేణి, నెక్స్ట్ వచ్చేసి గుణశ్రేణి. ఇప్పుడు గుణశ్రేణి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు చూడండి ఏమిచ్చిండు, ar² ను గుణశ్రేణి యొక్క సాధారణ రూపం అని అంటారు. ఇక్కడ గుణశ్రేణిలోని మొదటి పదాలను a చేత, సామాన్య నిష్పత్తిని r చేత, కామన్ రేషియో అంటాం. అక్కడ మనం కామన్ డిఫరెన్స్ అన్నాం అంక శ్రేణిలో. ఇక్కడ మనకు కామన్ రేషియో అంటే ఏముంటుంది, సూచిస్తే రెండవ పదం ar వస్తుంది. మూడవ పదం ఏం చేయాలి మనం, ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయాలి. అక్కడ మనం అడిషన్ చేసినాం, ఇక్కడ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ పదం మనకు a, సెకండ్ పదం ఏమొచ్చింది ar, మూడవ పదం ఏమొచ్చింది ar ఇంటూ r అంటే ar². ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఫస్ట్ పదం a, సెకండ్ పదం ar, థర్డ్ పదం ఏమొచ్చింది ar ఇంటూ r. ఈ విధంగా ఫోర్త్ పదం ar ఇంటూ r అంటే ar³. ఇప్పుడు చూడండి, దీని గురించి మనకు ఏమర్థమవుతుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు n వ పదం కావాలి. n వ పదం కావాలంటే ఇదేంటిది a2. నెక్స్ట్ గుణాత్మక శ్రేణి యొక్క n వ పదం. మొదటి పదం a గాగల a1 a2 a3 an గుణశ్రేణి యొక్క సామాన్య నిష్పత్తి r అయితే a1 ఈజ్ ఈక్వల్స్ టు ar⁻1-1, a2 ఈజ్ ఈక్వల్స్ టు ar2⁻−1, a3 ar ఇంటూ r, a² అంటే a⁻3−1 అన్నట్టు. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసినాం, ఇక్కడ 3 ఉంది కాబట్టి r యొక్క పవర్ 3-1. ఇప్పుడు an ఉంటే మనకు n వ పదం ఏ విధంగా కనుక్కోవాలి, ar⁻n-1. దిస్ ఈస్ ద n వ పదం, nth టర్మ్ ఆఫ్ జీపీ.
ఇక్కడ చూడండి, నేను అంక శ్రేణుల గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేశాను కదా. ఇక్కడ నుంచే మొత్తం ఇన్ఫర్మేషన్ రాసుకున్నాను, టెక్స్ట్ బుక్ నుంచే. చూడండి, ఇక్కడ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ రాసుకొని షార్ట్కట్ నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గమనిక, ఇవి చేయండి, ఇవన్నీ మనం ప్రయత్నించాలి. ఇక్కడ చూడండి, మనకి ఇవి చేయండి, ఏమి ఇచ్చిండు మనకు, ఏదైనా ఒక అంక శ్రేణిని తీసుకోండి, జాబితాలోని ప్రతి పదం ఏదైనా ఒక స్థిర సంఖ్య కలుపుము, ఫలితంగా ఆ జాబితా రూపం రాయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా 1 తీసుకున్నా, 1ని నేనేమో 3 యాడ్ చేసిన, 3 యాడ్ చేస్తే 4 వచ్చింది, మళ్ళీ 3 యాడ్ చేస్తే 7 వచ్చింది. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ పోయినా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి అని చెప్పిండి. అయితే ఈ విధంగా ఒక శ్రేణి నేను రాసుకున్నా. అదేవిధంగా అంకశ్రేణి పదం నుంచి ఏదైనా ఒక స్థిర సంఖ్యను తీసివేస్తే ఫలిత సంఖ్య జాబితాను రాయండి. ఇక్కడ నేను ఆ సంఖ్య నుంచి 1 - 1 తీసుకుంటా, 1 మైనస్ చేసుకుంటా రాసిన. చూడండి, 1 - 1 అంటే 0, 4 - 3 అంటే 4 - 1 అంటే 3, 7 - 1 అంటే 6. ఈ విధంగా 1 డిజిట్ మైనస్ చేస్తే మనకేమొచ్చింది, నెక్స్ట్ సిరీస్ ఏమొచ్చింది చూడండి, 0, 3, 6, 9, 12, 15. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకు, అంకశ్రేణిలోని ప్రతి పదము ఏదైనా ఒక స్థిర సంఖ్యచే గుణించిన ఫలిత సంఖ్య జాబితాను రాయము, మరియు అంకశ్రేణిలోని ప్రతి పదం ఏదైనా స్థిర సంఖ్యచే భాగించిన ఫలితం రాయండి. మనం ఏవైనా ఒక అంకశ్రేణి తీసుకున్నప్పుడు మనం ఒక స్థిర సంఖ్యచే భాగించిన, గుణించిన, మైనస్ చేసిన, ప్లస్ చేసిన మనకు మళ్ళీ వచ్చే సిరీస్ ఒక అంకశ్రేణి అవుతుందని మనం దీని నుంచి ప్రూఫ్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఏమున్నది, నెక్స్ట్ ఇంకా రాసిన కొత్తగా ఏర్పడిన జాబితాలని అంకశ్రేణులు అవుతాయో పరిశీలించండి. ఇక్కడ నేను రాసిన చూడండి, ఒక అంకశ్రేణులు ప్రతి పదానికి ఒక స్థిర సంఖ్యని కలిపినా, తీసివేసిన, గుణించిన, భాగించిన వచ్చే సంఖ్య జాబితా, ఆ సిరీస్ కూడా ఏమవుతుంది, అది కూడా అంకశ్రేణినే అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. అంకశ్రేణి 1/4 - 1/4 - 1/3 - 5/4 లో ప్రతి పదం ఏ సామాన్య భేదము డీను కనుగొనండి. ఇక్కడ సామాన్య భేదం ఏమేమి, ఫస్ట్ పదం ఏమున్నది మనం రాసుకోవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? ఫస్ట్ టర్మ్ ఈజ్ 1/4. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్. d is equals to -1/4. ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం, a2 - a1 చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా, d is equals to a2 - a1. a2 ఏమున్నది మనకు, -1/4, -1/4 -1/4. ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది, -1/2. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ సిరీస్ని కనుక్కోవాలి. ఇచ్చిన అంక శ్రేణిలోని అన్ని తెలుసు కనుక డీని కనుగొనుటకు a2 - a1 మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు d2 -1/2. ఇప్పుడు మనం చూస్తే అన్నీ -1/2 -1/2 కలుపుకుంటా పోతే మనకి ఈ సిరీస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, క్రింది వానిలో ఏవి అంకశ్రేణులు, ఒకవేళ అంకశ్రేణి అయితే తర్వాత వచ్చే పదాలను కనుగొనండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 4, 10, 16, 22. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ అంటే భేదం డి, a2 - a1 6 ఉన్నది, a3 - a2 6 ఉన్నది. ఇక్కడ చూడండి, కామన్ డిఫరెన్స్ ఏమున్నది మనకు 6, అంటే అన్నింటిలో కామన్ డిఫరెన్స్ 6 వస్తున్నది కాబట్టి ఇదేంటిది, ఇది ఒక అంకశ్రేణి అవుతుంది. ఈ విధంగా సెకండ్ వన్ కూడా ఈ విధంగా మనం సింప్లికేషన్ చేయాలి. a2 - a1, a3 - a2 ఇట్లా చేస్తే మనకు కామన్గా ఒకటే డిజిట్ వస్తే అది అంకశ్రేణిలో ఉంటుంది. డిజిట్ అనేది చేంజ్ చేస్తే అది మనకు అంకశ్రేణికి బిలాంగ్స్ కాదు, నాట్ బిలాంగ్స్ టు AP. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, అభ్యాసం 6.1. అభ్యాసం 6.1లో ఫస్ట్ ప్రాబ్లం ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఒక ట్యాక్సీ యొక్క మొదటి కిలోమీటర్. ఇక్కడ మనకు ఫస్ట్ నా ఓల్డ్ టెక్స్ట్ బుక్ కాబట్టి ఇది కొంచెం మిస్టేక్ ఉండే, కొత్త టెక్స్ట్ బుక్లో ఇక్కడ మనకు కిలోమీటర్ ఇచ్చిండు. ఒక ట్యాక్సీ యొక్క మొదటి కిలోమీటర్ ప్రయాణానికి 20 చొప్పున, తర్వాత ప్రతి కిలోమీటర్కి 8 చొప్పున చెల్లించవలసి ఉన్న ప్రతి కిలోమీటర్కు చెల్లించవలసిన సొమ్ము ఎంత? ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చదివినా కదా ఆల్రెడీ. చూడండి, మనకేమంటున్నాడు, ఫస్ట్ కిలోమీటర్కి ఎంత అంటున్నాడు, 20 రూపాయలు. నెక్స్ట్ కిలోమీటర్కి ఏమంటున్నాడు అంటే కిలోమీటర్ పెరుగుకుంటా పోతే మనకు 8 రూపీస్ పెంచుతున్నాడు గంటకి, అంటే ఫస్ట్ కిలోమీటర్కి 20, నెక్స్ట్ కిలోమీటర్కి ఏమొస్తుంది 28, నెక్స్ట్ కిలోమీటర్కి ఇంకా 8 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 36. ఈ విధంగా చేసుకుంటే మనకు పోతే మనకి ఇది అంకశ్రేణి అవుతుందా కాదా అని చెక్ చేయండి అని అంటున్నాడు. అయితే ఇక్కడ చూస్తే మనకు స్థిరపదం 8ని కలుపుతున్నాడు, ప్రతిదానికి స్థిరపదం 8 కలుపుతున్నాడు కాబట్టి ఇది ఏమవుతుంది, ఒక అంకశ్రేణికి చెందుతుంది. కాబట్టి ఎస్ ఇట్ ఈజ్ ఏ అర్థమెటిక్ మీన్. ఓకే.